హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్. జేఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే జేఈ మెయిన్స్ సెషన్ 2కి అయితే ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఫస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్ సెషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు సెకండ్ సెషన్కి అప్లై చేసుకోవాలా, లేదంటే ఫస్ట్ సెషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు సెకండ్ సెషన్కి అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంటుందా, అలాగే ఫస్ట్ సెషన్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రావడం జరుగుతుంది, అలాగే చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్క జేఈ మెయిన్స్ డౌట్స్ అయితే క్లారిఫై కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతిదానికి మనం రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనము జేఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. నిన్నటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ సెషన్ 2కు స్టార్ట్ అయింది. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ పరీక్షలు రేపటి నుంచి 24 పరీక్షలకు రేపటి నుంచి ఫెబ్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ద సెషన్ 2 వచ్చేసి ఫెబ్ 24 వరకు మీరు అయితే సెషన్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ సెషన్లో చేసుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ సెషన్కి రిజిస్టర్ చేసుకోవాలా అంటే అవును, మళ్ళీ సెకండ్ సెషన్కి రిజిస్టర్ చేసుకోవాలి. కానీ అంత టోటల్ ప్రాసెస్ అయితే ఏముండదు, కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సెషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ సెకండ్ సెషన్ రాయొచ్చా రాయరాదా అనే డౌట్ ఉంటుంది. అలా ఏముండదు. ఫస్ట్ సెషన్ రాసినా రాయకపోయినా సెకండ్ సెషన్ రాయొచ్చు. సో అలా ఏమి ఉండదు. సో ఏప్రిల్ 1 నుంచి 8 వరకు అయితే సెకండ్ సెషన్ యొక్క ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ సెషన్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఏప్రిల్ 1 నుంచి 8 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ ఉంటుంది. అలాగే మన ఫస్ట్ సెషన్ యొక్క ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ అయిపోయాయి. సో ఫెబ్ 1 లేదా ఫెబ్ 2న రెస్పాన్స్ షీట్లు కీలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు మనకు రెస్పాన్స్ షీట్ కీలను ఫెబ్ 1 లేదా ఫెబ్ 2న విడుదల చేసే అవకాశం ఉంది. సో మీకు జేఈ మెయిన్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.